ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే గనుక, తల్లి, ఈ రాత్రి నువ్వు దిండు కింద ఇది పెట్టి పడుకో. ఎప్పటి నుండో తీరని కోరిక ఏదైనా ఉందన్నా కానీ అది నీకు ఉదయానికే తీరిపోతుందమ్మా. నిర్లక్ష్యం చేస్తే అది నిజంగా నీ కర్మే అని చెప్పి నేనైతే అంటానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మన కోసం మరి మరి మన కోసం, మన కోరిక తీరడం కోసం మనకి చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటారండి. బిడ్డ, ఎప్పటి నుంచో ఒక కోరిక నీకు మిగిలిపోయింది. అసలు ఈ ఒక్క కోరిక నీ జీవితంలో జరిగింది అంటే నిజంగా నాకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. ఈ ఒక్క కోరిక తీరింది అంటే నా జీవితం, నా జన్మ అనేది ధన్యమవుతుంది. ఈ ఒక్క కోరిక తీరింది అంటే కనుక నవ్విన వారి నవ్వులే వారి యొక్క ఎగతాళి తనమే నా యొక్క ఈ గెలుపుతో గుణపాఠం అవుతుందని చెప్పి, ఇలా నీ యొక్క మనసులో కోరిక ఏమైనప్పటికీ చదువులో మొదటి ర్యాంకు రావాలన్నా, అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తి నీకు దగ్గరగా ఉండాలన్నా కానీ, నీ భర్తలో మార్పు రావాలన్నా కానీ, నీ భర్తకు ఉన్న చెడు వ్యసనాలు మాని అన్నా కానీ, అంతేకాకుండా వ్యాపారాల రీత్యా, ఉద్యోగరీత్యా మంచి ఎదుగుదలను నీకు కావాలి అన్నా కానీ, లేదా నీ యొక్క అనారోగ్య సమస్యలు తీరాలన్నా కానీ, ఈ యొక్క జీవితం అనేది నలుగురితో విలువగా ఉండాలి అని కానీ, డబ్బు పరంగా కానీ, బంగారం పరంగా కానీ, ఇలా చిన్న కోరికైనా పెద్ద కోరికైనా ఏ కోరికైనా కానీ ప్రతి మనిషికి ఉంటుంది. ఆ కోరిక తీరాలి అంటే గనుక నీవు జీవితంలో ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క పని నువ్వు చేస్తే, ఏ రోజైతే చేసుకుంటావో రాత్రి పడుకునే ముందు నేను చెప్పింది దిండు కింద పెట్టుకొని పడుకో. ఎప్పటి నుంచో తీరని నీ కళ అనేది ఖచ్చితంగా తీరుతుంది తల్లి అని చెప్పి ఏదో ఒక మంచి సందేశాన్ని ఈరోజు మన బాబాగారు మనకు చెప్పాలని అనుకుంటున్నారండి. ఆ కోరిక నువ్వు తీరాలి అంటే కనుక ప్రతి మనిషికి కూడా ఒక కష్టం ఉంటుంది. తన భర్త తను చెప్పినట్లుగా వినాలి, చెడు వ్యసనాలు మారేయాలి అని చెప్పి కొంతమంది ప్రేమించిన వారు అనేది మాకు మంచిగా, మాకు సపోర్ట్ ఉండాలి అని ప్రేమించే వారిని ఎంతో ఆరాధిస్తూ ఉంటేవారు మిమ్మల్ని అలుసుగా చేస్తున్నవారు అని చెప్పి మరి కొంతమంది ఇందాక నేను చెప్పిన రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. అయితే ఏ సమస్యకైనా కానీ ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరికి తీరుతుంది. ఆ పరిష్కారం అనేది నేను చెప్పింది ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసుకుంటే నీకు సమస్యలు కూడా అదే పరిష్కారం అవుతాయి తల్లి. చిన్న పెద్ద ఏ తేడా లేదు. నువ్వు ఎప్పుడైతే చేసుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు. తిథి నక్షత్రం వారంతో కూడిన సంబంధం లేదు. అయితే నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే గనుక పడుకునే ముందు నువ్వు దిండు కింద ఇది పెట్టుకొని పడుకో చాలు. నీ యొక్క ఎప్పటి నుంచో తీరని కల తెరబోతుందమ్మా. అయితే 2 లవంగాలను తీసుకో. ఆ 2 లవంగాలను కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మొగ్గ ఉన్న లవంగాలు అవ్వాలి. కొన్ని లవంగాలు మొగ్గ అనేది చితికిపోయి ఉంటుందన్నమాట. అలా చితికిపోయినవి ఈ పరిహారానికి పనికిరావు అని చెప్పి గుర్తుంచుకోండి. 2 లవంగాలను, ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ 2 లవంగాలను తీసుకొని రాత్రి నువ్వు పడుకునే ముందు నీ దిండు కింద పెట్టుకొని పడుకో. ఈ 2 లవంగాలను నువ్వు పడుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి అంటే కనుక 2 లవంగాలను నీ ఎడమ చేతితో తీసుకొని నీ యొక్క సంకల్పం అనేది ఏదైతే ఉందో, అంటే ఏ కోరిక తీరాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో ఆ యొక్క కోరిక గురించి నువ్వు మనసులో చెప్పుకో. ఇది తీరకపోయినవన్నీ నువ్వు మనసుని బాగా నమ్ముకో. నా మీద నమ్మకాన్ని వదిలిపెట్టు. అయితే ఈ 2 లవంగాలు చేతిలో పట్టుకొని కుడి నుంచి 11 సార్లు నీ తలపై భాగాన, కుడి నుంచి ఎడమ వైపుకు 11 సార్లు, ఎడమ నుంచి కుడివైపుకు 11 సార్లు తిప్పుకో. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఆ 2 లవంగాలను తీసుకొని జాగ్రత్తగా నువ్వు దిండు కింద పెట్టుకొని పడుకో.
నీకు ఎప్పటి నుంచో నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు కదా తల్లి. అయితే ఈ దిండు కింద ఈ 2 లవంగాలను పెట్టుకున్న రోజు రాత్రి మాత్రం నీకు సుఖ నిద్ర అనేది పడుతుంది. అంతేకాకుండా లవంగాలు అనేది శాస్త్రాల ప్రకారం, పరిహారాల శాస్త్రంలో లవంగాలకు అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో ఎంతో ఘాటైన శక్తి అనేది ఒక లవంగాలకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి లవంగం అంటే చాలా ఇష్టం. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి దైవ స్వరూపమైన ఆ లవంగాలను నీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకొని ఆ రోజు రాత్రి పడుకునే ముందు కుడి నుంచి ఎడమ వైపుకు, ఎడమ నుంచి కుడివైపుకు 11 సార్లు తిప్పుకున్న తరువాత నువ్వు దాన్ని దిండు కింద పెట్టుకొని పడుకో. ఈ విధంగా పడుకున్న రోజు నీకు మంచి నిద్రతో పాటు నువ్వు అనుకున్న సంకల్పం నెరవేరటానికి కూడా యూనివర్స్ అనేది నీకు హెల్ప్ చేస్తుంది. అయితే ఈ విధంగా ఆ రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే మంచిగా స్నానం చేసుకొని నువ్వు ఆ 2 లవంగాలను తీసుకొని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ, లేదా పారే నీటిలో కానీ, లేదా అది కుదరకపోతే గనుక ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకొని ఆ 2 లవంగాలను మట్టి ప్రమిదలో పెట్టి ఒక చిన్న కర్పూరం బిళ్ళను అందులో పెట్టి ఆ కర్పూరం బిళ్ళను వెలిగించి ఆ లవంగాలను బూడిద చేసేసేయి. ఆ విధంగా వచ్చిన బూడిదను నువ్వు సింక్లో నీళ్ళ కింద అయినా పర్వాలేదు, పారే నీటిలో కానీ, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేసి ఈ విధంగా చేస్తే నీ యొక్క అనుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీరుతుందమ్మా. కానీ ఏది ఏం చేసినా, ఎప్పుడు ఎలా చేసినా కూడా నమ్మకం అనేది చాలా ముఖ్యం అన్నమాట. మన యొక్క పరిహారాల శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, మనిషి నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించగలడు అని చెప్పి, నమ్మకంతో ఇది చేసుకొని చూడు తల్లి. నిజంగా నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా తల్లి, నీ భర్తలో ఒక మంచి మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటున్నావు కదా. నీ భర్త మారడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అయితే నీకు ఇప్పుడు ఒక రహస్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక మనిషికి మరొక మనిషి మీద ఇష్టం ఉండడం, ప్రేమ ఉండడం సహజం. కాకపోతే ఏ మనిషి అయినా కానీ ఆ యొక్క మనిషి విలువను ఎదుటి వ్యక్తికి ముందు తగ్గించుకోకుండా, అలా తగ్గించుకోకుంటే ఆ యొక్క వ్యక్తికి ఎదుటి వ్యక్తి జీవితంలో కేర్ అనేది చేయడు. అలా తగ్గించుకోకుండా ఉండటం కోసం మొదట నువ్వు ఎక్కువగా ప్రేమించుకోవాలి. నువ్వు చేస్తున్న తప్పు ఏమిటంటే గనుక, నీకంటే ఎక్కువగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నావు. అది పెద్ద తప్పు తల్లి. ఎందుకంటే నువ్వు ప్రేమించినంతగా ఎదుటి వ్యక్తి కూడా నేను ప్రేమించాలి కదా. అది భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా కానీ. ఈ యొక్క ప్రపంచంలో ప్రతి దానికి ఒక విలువ అనేది ఉంటుంది. అన్నింటికంటే నీ మీద నీకు ఎక్కువగా విలువ ఉండాలి. నీ మీద నీకు ఎక్కువ గౌరవం ఉండాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో బంధం ఎంతవరకు ఆధారపడి ఉంటుంది, ఇవన్నీ కూడా ఎదుటి వ్యక్తి నీ మీద ఎంత చూపిస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకొని వాటికి తగ్గట్టుగా నీ యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. అప్పుడే ఎదుటివారు నిన్ను గౌరవించడం నేర్చుకుంటారు. ఎదుటివారు నిన్ను ప్రేమించడం నేర్చుకుంటారు. అలా కాకుండా నువ్వు అలుసుగా మారిపోయి ఎదుటివారిని ఎక్కువగా నువ్వు నమ్మి ఎదుటివారిని ఎక్కువగా నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టే ఈ రోజున ఇలా బాధపడుతూ ఉన్నావు కనుక నీకు ఈ బాధ వల్ల నష్టమే కలుగుతుందే తప్ప ఉపయోగం రాదు. మొదట నీలో నువ్వు మార్పు కలుగజేసుకొని ఏ పనైనా చేసేటప్పుడు నమ్మకంతో, ధైర్యంతో చేసుకుంటూ ఉంటే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది తల్లి. ఇది నా బిడ్డ బాగు కోసం చెప్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి ఈరోజు మన బాబాగారు ఈ విధంగా మన కోసం తెలియజేశారండి ఈ సందేశాన్ని. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.